సార్ 3 ఏళ్ల నుంచి తలనొప్పితో తిరుగుతున్నాను. నాకు డే టైమ్‌లో విపరీతమైన తలనొప్పి వస్తుంది. హ్మ్. మధ్యాహ్నం పడుకుంటే, హ్మ్. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఇంకా నన్ను కంట్రోల్ చేసుకోలేనంత తలనొప్పి, నిద్రొస్తున్నాయి హ్మ్. అని చెప్పాడు. హ్మ్. నేనేమన్నానంటే ఫస్ట్ ఆ మందులన్నీ ఆపేసి ముందు స్లీప్ స్టడీ చేయండి. హ్మ్. స్లీప్ స్టడీ చేస్తే ఆయనకి యాప్నియా, హైపాప్నియా ఇండెక్స్ ఆల్‌మోస్ట్ 27 ఉంది. హ్మ్. ఆల్‌మోస్ట్ సివియర్ హైపోప్నియా. హ్మ్. సో, ఆయనకి అన్ని మందులు తీసేసి జస్ట్ మిషన్ పెట్టాను. ఓకే. 1 మంత్ తర్వాత వచ్చి సార్ నేను నా 40 ఇయర్స్ అప్పుడు ఎంత యాక్టివ్‌గా పనిచేసుకున్నానో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్‌గా పనిచేసుకోగలుగుతున్నాను. హ్మ్. నాకెలాంటి నిద్ర రావట్లేదు డే టైమ్‌లో, తలనొప్పి రావట్లేదు. ఇప్పుడు ఇన్ని మందులు మింగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. హ్మ్. అంటే పేషెంటే మీకు కరెక్ట్‌గా చెప్తారు. ఆయన దాదాపు ఇన్ని మందులు మింగారు. ఆయన చెప్తున్నారు నేను ఇన్ని రకాల మందులు మింగాను సార్. అంటే ఏ రకమైన మందులు వాడతారో అనేది ఇంపార్టెంట్. ఓకే. కిడ్నీకి ఏదైనా డ్యామేజ్ అయ్యే మందులు ఉన్నాయనుకోండి, ఏ డాక్టర్ అయినా కూడా 5 రోజులు, వారం రోజులో, 10 రోజులో రాస్తారు. హ్మ్. కానీ అవి వేసుకుంటే నొప్పి తగ్గుతది. హ్యాపీగా ఉంటది. హ్మ్. పేషెంట్స్ ఏం చేస్తారు? నొప్పి తగ్గి హ్యాపీగా ఉంది. వాళ్ళకి తెలీదు కదా ఇవన్నీ పరిణామాలు నెక్స్ట్ ఇలా యెస్. ఉంటాయి. యెస్. వాళ్ళు బాగుంది ఇది వేసుకుంటే ఈ పూట అని చెప్పి మెడికల్ షాప్‌కి వెళ్లి తెచ్చుకొని వేసుకుంటా ఉంటారు. అట్లా నొప్పి పుట్నాలు వచ్చినప్పుడల్లా మింగిన పుట్నాలే ఇంకా మింగుతూనే ఉంటారు. హ్మ్. ఈ పుట్నాలు మింగి మింగి ఈ కిడ్నీలు పోతాయి. ఆ! యెస్. కాబట్టి డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ చూస్తే ఏ డాక్టర్ కూడా పెయిన్ కిల్లర్స్ ని మోర్ దెన్ 10 డేస్, మోర్ దెన్ 1 వీక్ ఎట్ ఏ స్ట్రెచ్ లో ఎవరు రాయరు.